హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొబిన్ లైఫ్ స్టైల్ ఛానల్. నమస్తే, అస్సలం అలైకుం అందరికీ. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఇంట్లో సామాన్లన్నీ తీసేసి ఇంకా పైన అటక బండ పైనవన్నీ తీసి కడిగి అయితే పెట్టుకుంటున్నాము, పండగ వస్తుంది కాబట్టి. ఇంకా నేనైతే పప్పు, ఇక్కడ చికెన్ ఫ్రై, రైస్ అయితే చేసేసాను స్టవ్ దగ్గర. ఇంకా అన్నీ చేసేసిన తర్వాత వంట మొత్తము ఇంకా సామాన్లన్నీ డబ్బాలోటివన్నీ తీసి ఇలా ప్లేట్లలో ఇలా వేసి పెట్టేశాను పక్కన. ఇంకా డబ్బాలన్నీ అయితే ఖాళీ చేశాను. ఇంకా నీట్గా కడిగి కిచెన్ రూమ్ సామాన్లన్నీ కూడా కడిగి పెట్టుకుందామని చెప్పి అన్నీ కూడా బయట అయితే వేసేసాను. ఇంకా సామాన్లన్నీ కడిగి అయితే ఇంకా ఎక్కడైతే ఎండ పడుతుందో అక్కడ ప్లేస్ చూసుకొని ఇలా ఎండకి పెట్టి ఆరబెట్టేసాను. ఇంకా అన్నీ ఒకేసారిగా పెట్టడం వీలు కాదని చెప్పి ఇంకా కొన్ని కొన్ని తొమ్మిది ఇలా ఎండబెట్టి అయితే పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. ఇంకా ఫ్లవర్ వాజు, ఇంకా టీవీ కబోర్డ్స్ అన్నీ ఉంటాయి కదండి, ఇవి కూడా ఇంకా వాటర్లో వేసి కడిగేసాను. దుమ్ము కూడా ఉంది, వీటికి దుమ్ము అంతా పోయేటట్టుగా ఇంకా సర్ఫ్ వాటర్లో అయితే కడిగి నీట్గా ఎండలో పెట్టేసాను. ఇవి కూడా ఎండకి ఆరేటట్టుగా. ఇంకా స్టెప్స్ మీద కొంచెం ఎండ పడుతూ ఉంటే ఇంకా స్టెప్స్ మీద అయితే పెట్టేసాను ఫ్లవర్ వాషెస్ అన్నీ కూడా. ఇంకా వాష్ చేసినటువన్నీ కూడా వీడియో తీయడం అయితే కుదరదు కదండి. ఇంకా వీడియో మొత్తం అయితే తీయలేదు, కొద్దిగా వీడియో అయితే తీశాను. ఇవే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా మొత్తం తీయాలంటే కుదరదు కాబట్టి ఇంకా చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. కొన్ని వీడియోస్ అయితే తీశాను, అవి అయితే అప్లోడ్ చేసేది. ఇంకా టీ కప్స్, ఐస్ క్రీమ్ కప్స్, ఇంకా జ్యూసెస్ గ్లాసెస్ ఇవన్నీ కూడా నీట్గా కడిగి ఇంకా స్టెప్స్ మీద అయితే పెట్టేశాను. ఎండకి ఇంకా ఆరుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరిపోయిన తర్వాత ఇంకా నీట్గా తుడుచుకొని ఇంకా కబోర్డ్స్లలో అయితే షెల్ఫ్లలో పెట్టేస్తాను. ఇంకా అయితే ఎండుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్టెప్స్ మీద అయితే పెట్టేశాను. ఇంకా ఇవన్నీ కూడా టీవీ షెల్ఫ్స్ దగ్గర ఉన్న ఫ్లవర్స్ అండి. ఇవి కూడా ఇక్కడైతే నీట్గా వాష్ చేసి పెట్టేశాను. ఇంకా ఇల్లంతా కూడా దుమ్ము ఉంటుంది కదండి, ఇంకా దుమ్మంతా దులిపేశాను. ఇంకా ఫ్యాన్స్కి కూడా దుమ్ము అయితే ఉంది, ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్నటివి కూడా ఇంకా అన్నీ కూడా ఇంకా పేపర్స్ వేసి ఇక్కడైతే సర్దేస్తాను. ఇదైతే కిచెన్ రూమ్ అండి. ఇంకా చూడండి, ఇక్కడైతే జిడ్డు ఎక్కువగా ఉంది. ఇంకా తడిగుడ్డతో ఇలా ఇక్కడ గ్రిల్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. చూడండి ఇక్కడ ఎంతైతే మురికి వస్తుందో. ఇంకా కిచెన్ ప్లేస్ కాబట్టి అలానే ఉంటుంది. ఇవన్నీ కిచెన్ రూమ్ అండి. ఇంకా అన్ని షెల్ఫ్స్ కూడా ఖాళీ చేసి ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఒక్కొక్కటి అయితే నీట్గా సర్దుకుంటూ పెట్టుకొని రావాలి. ఇంకా కడిగినవి ఇంకా ఒక్కొక్కటి అయితే అన్నీ కూడా సర్దుతూ ఉన్నాను. ఇంకా వాష్ చేసినటివన్నీ కూడా వాటి ప్లేస్లలో అయితే పెట్టేసాము. ఇంకా పైన ఉన్నటివన్నీ కూడా పైనే పెట్టేసాము. ఇంకా కొన్ని అయితే డబ్బాలలో వేసి పెట్టామండి. ఇంకా కిచెన్ రూమ్ కదండి, జిడ్డు ఎక్కువ వస్తుందని చెప్పి ఇలా డబ్బాలలో వేసి పెట్టాము. ఇలా పెడితే కనుక జిడ్డు ఎక్కువగా ఉండదు. ఇంకా డబ్బాలలోటివే ఇంకా కావాలన్నప్పుడు మనం తీసుకొని వాడుకొని మళ్ళీ అలానే పెట్టేసుకోవచ్చు. ఇదైతే ఇంకా సర్దుతూ ఉన్నానండి. ఇంకా ఒక్క రోజుతో అయ్యే పనే కాదండి. ఇంకా ఇంట్లో సామాన్లు అంటే ఇంకా సర్దుతూ ఉంటే వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇవైతే పెట్టాము. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇవన్నీ చేసి కడిగి వాష్ చేసి పెట్టుకునేటప్పటికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని పెట్టాల్సినటివి ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా వాష్ చేసి బాగా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా పైన అయితే పెట్టాలి ఇంకా కిచెన్ రూమ్లలో. ఇంకా టీవీ షెల్ఫ్స్ కూడా ఇంకైతే ఫ్లవర్ వాజెస్ అన్నీ కూడా సర్ది పెట్టేశాము. ఇంకా ఈ షెల్ఫ్లో కూడా కొన్ని బొమ్మలు అయితే పెట్టాలండి. ఇంకా టెడ్డీ బేర్ బొమ్మలు కూడా కడిగి నీట్గా ఎండలో అయితే పెట్టాము. ఇంకా అవైతే ఆరలేదు. ఇంకా అవి ఆరిన తర్వాత అయితే పెట్టాలి. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ అయితే ఇంకా జిలేబీ ఇంకా సమోసా అయితే తీసుకొచ్చారు పిల్లలకి. ఇవైతే తింటూ ఉన్నాము. ఇంకా ఓకే అండి, ఇదేనండి సండే వ్లాగు. ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని ఆన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.